అదేవిధంగా ఈనాడు ఢిల్లీ నగరం చూసినాం, ముంబై చూసినాం, బెంగళూరు చూసినాం. ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, భారతదేశ రాష్ట్రపతి అక్కడనే ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అక్కడనే ఉంటాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కోట్లాది రూపాయలు సంపాదించిన పెట్టుబడిదారులు ఢిల్లీలోనే ఉంటారు. కానీ ఆ ఢిల్లీ నగరం కాలుష్యం, గాలి విషం, నీరు విషం, అక్కడ నివసించలేని పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి, పాఠశాలలు బంద్, పార్లమెంటు బంద్, రోడ్లు బంద్, పరిశ్రమలు బంద్, హోటళ్ళు బంద్. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఢిల్లీకి? అక్కడ పాలకులు పట్టించుకోకపోవడం, పాలకులు కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ నగరానికి ఆ పరిస్థితి దాపురించింది. ప్రధానమంత్రి గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ పోవాలంటే ఎప్పుడు పోతాడో, విమానం ఉంటుందా ఎగిరిపోతుందా తెలియని పరిస్థితి. అందుకే ఈనాడు మన నగరానికి ఆ పరిస్థితి రావద్దు. ఈనాడు మన నగరాన్ని గొప్ప నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దుకోవాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకోవాలనే ఒక గొప్ప లక్ష్యంతోనే ఈనాడు మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఈనాడు మనకు అడ్డం పడుతున్నారు. ఆయల్ల చాదర్ఘట్ ఆ ప్రాంతంలో మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు ఆనాడు అక్కడ ఉన్న ఇండ్లన్నీ టీకేఆర్ కాలేజీ దగ్గరికి తరలించిండ్రు. ఏదన్నది నందనవనం. ఆయల్ల నందనవనానికి వెళ్ళమంటే వాళ్ళందరూ చాలా దుఃఖానికి లోనైన. ఇవాళ నందనవనం ఓట్లు లేకుండా ఎవరు ఎమ్మెల్యే కాని పరిస్థితి వచ్చింది. ఎవరిక్కడ ఎమ్మెల్యే కావాలన్నా మొట్టమొదట నందనవనంకి పోయి అక్కడ ఉన్న వాళ్ళకి దండం పెట్టుర్రా నాయన అని చెప్పుకునే పరిస్థితి. ఎంపీగా నిలబడ్డప్పుడు నేను కూడా నందనవనానికి పోయి మా అక్కలందరినీ ఆడ కలిసి వచ్చినాను. ఇవాళ నందనవనానికి ఒక ప్రత్యేకత వచ్చింది. ఇవాళ కృష్ణారెడ్డి కాలేజీ ప్రాంతంలో ఈరోజు ఫ్లైఓవర్లు వేసుకున్నాం. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, రోడ్ల వెడల్పు కార్యక్రమం అయింది. ఇవన్నీ కూడా ఆనాడు ముందు చూపుతో చేయకపోయిన ఉంటే, హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించకపోయిన ఉంటే, ఐటీ ఫార్మా కంపెనీలు తేకపోయిన ఉంటే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు వస్తుండేనా? ఆయల్లో కూడా కుట్రలు చేసిన వాళ్ళు ఉండ్రు, కడుపులో విషం పెట్టుకున్న వాళ్ళు ఉండ్రు, కాళ్ళల్లో కట్టెలు పెట్టిన వాళ్ళు కూడా ఉండ్రు ఆయల్ల. కానీ ఆయల్ల పాపం దేవేందర్ గౌడ్ గారు నిరంతరం కృషి చేసి ఆ రోజు భూసేకరణకు సద్దన్నం కట్టుకొని పోయి కూర్చొని 5,000 6,000 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ కోసం సేకరించే దాంట్లో దేవేందర్ గౌడ్ గారు తీవ్రమైన కృషి చేశారు. ఇవాళ ప్రపంచ చిత్రపటంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళ కృషి ఎంతో ఉంది.